దైవ మర్మములు. సహోదరు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 22. ఈరోజు వాక్య భాగము, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. కీర్తన 36, 8-9 వచనములు. దేవుడు నాకొక వరమిచ్చిన ఎడల ఎంత బాగుండునని కోరుచుంటిని. నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తినిమ్మని 9 సంవత్సరములు ప్రార్థన చేసి తిని. వీణ వాయించగలిగిన దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ. దేవుడైతే నాకేమియూ ఇవ్వలేదు. వరముల విషయము నన్ను వట్టి శూన్యునిగా విడిచెను. నాదంతయు వెర్రితనమే. ఒక క్రొత్త కోరిక నాలో పుట్టగా, ప్రభువా, నాకు నీవే కావలెను, నాకు ఏ వరములు వద్దు. అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడవుగాను కావాలనని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను. ఆనాటి నుండి నా జీవితమందు అంతయు మారిపోయెను. అత్యంత సంతృప్తి నాకు దొరికెను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని లేఖనం చెప్పుచున్నది. తృప్తి నొందువారు ఇట్టివారే. అప్పుడు మన ప్రార్థన ఈ విధముగా ఉండును: ప్రభువా, నాకు వేరే కోరిక లేదు, ఇది అది నా కొసగము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు. నిత్యత్వమునకు నీతో నుండనిమ్మని అడుగుచున్నాను గాని ఏమీయో అడుగుటలేదు. నీ సాన్నిధ్యం యొక్క రుచి నన్ను ఆవరించి ఉన్న నీ హస్తముల స్పర్శ అనుభవించనిమ్ము. ప్రైజ్ ది లార్డ్.